ఏదైనా పోయిన తర్వాత తెలుస్తుంది దాని వాల్యూ. అది అందమైన ఆరోగ్యమైన ఆఖరికి బొచ్చైనా సరే జీవితం సంగనాకపోయినా సన్ స్క్రీన్ ముఖ్యం మనకి. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. ఆడది కొవ్వొత్తి సేమ్ టు సేమ్, కానీ చిన్న తేడా కొవ్వొత్తి కరిగిపోతూ వెలిగినిస్తే మేము ఎంత చేసినా కరగము, పైపించి లావ్ అవుతాం. అదేంటో ఈ రోజు స్టెప్స్ కౌంట్ చేద్దామని వాచ్ పెట్టుకున్నా. ఇదే నన్ను మోసే నా వాహనం. ఎవరైనా చేత్తో బ్రేక్ లేస్తే నేను మాత్రం కాల్తో బ్రేక్ లేస్తా. నాకు ఎదురుగా ఎవరు రాకూడదని కోరుకుంటూ డ్రైవింగ్ చేస్తాను. నాకు ఎదురు వచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురు వెళ్ళిన వాడికే రిస్క్. రేపటి నుంచి కంటిన్యూస్ గా జిమ్ కోస్తానని జిమ్ ట్రైన్ మీద ఒట్టేశాను. సరిపోయింది. హీరోలు అనుకుంటున్న కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? సంవత్సరంకి ఒకసారి జిమ్ లో ప్రత్యక్షమైతే వెయిట్ లో మార్పు ఉండదు, వెయింగ్ మిషన్ లో మార్పు ఉండదని నాకు తెలుసు. కానీ ఎవరు పిచ్చాలకు ఆనందం కదా. తగ్గాలని స్లిమ్ గా అవ్వాలని మాకు మాత్రం ఉండదా చెప్పండి? మేము జిమ్ కు రావాలంటే ఇంట్లో వంటలు పెంటలు పిల్లలు పనులు చుట్టుపక్కల వాతావరణం వాయుగుండాలు చిన్న చిన్న ఆనందాలు ఆరోగ్య సమస్యలు అడగకుండా వచ్చేవాళ్ళు అడిగి వచ్చేవాళ్ళు కొత్త మూవీస్ చెత్త రీల్స్ మంత్లీ సైకిల్స్ మూడ్ స్వింగ్స్ వీటన్నిటిని దాటుకొని రావాలి. మీలాగా దండంగా ఉన్న జిమ్ సూట్ వేసుకుని వచ్చేస్తే అయిపోదు. అంటే అప్పుడప్పుడు ఇలాగే కారణాలు ఎత్తుకొని జిమ్ ఎగ్గొడుతుంటాను. సిగ్గుండా ఏమన్నా సిగ్గు కూడా లేదా? చిచి. జిమ్ బయట పూలేవో బాగున్నాయి, మా వీధిలో ఆంటీలాగా దొబ్బేసి దేవుడికి ఎట్టేద్దాం అనుకున్నాను. కానీ జిమ్ కి రానివ్వరని ఆలోచించాను. చాక్లెట్ రోజు మా ఆయనకి ఇస్తావా చేస్తావా అంటే చచ్చినట్టు కొన్నారు. దాన్ని మాంత్రికుడు ప్రాణం చిలకలో దాచినట్టు కవర్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టాను. మా పిల్లల కంట పడింది అనుకో కవర్ కూడా కనిపించకుండా కానించేస్తారు. జిమ్ నుంచి వచ్చిన వెంటనే ఆకలి పీక్స్ లో ఉంటది. రెడీగా ఫుడ్ ఉందా సరే సరే, లేదంటే కనిపించిందంతా పొట్టలోకి వెళ్ళిపోద్ది. మనకు అసలు జంక్ క్రేవింగ్స్ ఎక్కువ.